నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు ప్రవేశపెట్టడం జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించినటువంటి విక్రమార్క తమ ప్రభుత్వ లక్ష్యాలను మరియు ప్రాధాన్యతలను సభకు వివరించారు. ప్రజలే తమకు పరమావధి అన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 3,24,234 కోట్లు వార్షిక బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఒకసారి చూసుకున్నట్లయితే డెఫినెట్గా దాంట్లో దాదాపుగా మొత్తం అంటే రెవెన్యూ ఖర్చు వచ్చేసి 2,34,406 కోట్లుగా అండ్ అదేవిధంగా మూలధన ఖర్చు 47,267 కోట్లుగా ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. అదేవిధంగా అక్కడ రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,931 కోట్లుగా ఉందని ఆయన చెప్పుకురావడం జరిగింది. వృద్ధి రేటు వచ్చేసి 10.20% ఉందని, జాతీయ వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు 2.7% ఎక్కువగా ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇకపోతే తెలంగాణ తలసరి ఆదాయం 1.9 రెట్లు పెరిగిందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్నామని, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ తమ టార్గెట్ అని స్పష్టం చేశారు. ఇక బడ్జెట్లో శాఖల వారీగా కేటాయింపులు చూసుకున్నట్లయితే పశుసంవర్ధక శాఖకు 1,529 కోట్లు కేటాయించారు. విద్యుత్ శాఖకు 21,285 కోట్లు, విద్యాశాఖకు 26,674 కోట్లు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖకు 13,679 కోట్లు, కార్మిక శాఖకు 998 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు 3,143 కోట్లు కేటాయించారు. ఇక అదేవిధంగా ఎస్సీ సంక్షేమానికి 11,784 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7,937 కోట్లు, బీసీ సంక్షేమానికి 3,769 కోట్లు, రాజీవ్ యువ వికాసానికి 6,000 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు 7,430 కోట్లు, ఐటీ శాఖకు 875 కోట్లు కేటాయించారు. ఇక పరిశ్రమల శాఖకు 3,490 కోట్లు, చేనేత రంగానికి 258 కోట్లు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి 33,688 కోట్లు, నీటిపారుదల శాఖకు 22,615 కోట్లు, ఆర్ఎన్బి శాఖకు 12,789 కోట్లు కేటాయించడం జరిగింది. ఇకపోతే అదేవిధంగా న్యాయ సంక్షేమ శాఖకు 2,367 కోట్లు, హెచ్సిటి పథకం కింద 2,654 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 17,907 కోట్లు, హోంశాఖకు 11,907 కోట్లు, గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం 500 కోట్లు, అదేవిధంగా పర్యాటక శాఖకు 1,200 కోట్లు ఇక్కడ కేటాయించడం జరిగింది. ఇకపోతే బడ్జెట్ హైలైట్ విషయాల్ని వస్తే చూసుకుంటే గనక రాష్ట్రంలోని పేదలు, వృద్ధులు, ఆసరా అవసరమైనటువంటి వారికి బడ్జెట్ భారీ ఊరటనిచ్చింది. బడ్జెట్లో భాగంగా కొత్తగా మరో 2 లక్షల మందికి చేయుత పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు కూడా భట్టి విక్రమార్క అయితే చెప్పుకురావడం జరిగింది. దీంతో ఇప్పటి వరకు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి అర్హులైనటువంటి సుమారు 2 లక్షల మందికి ఈ సంవత్సరం నుంచి కొత్తగా పెన్షన్లు అందుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అయితే రాష్ట్రంలో కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లుగా కూడా భట్టి ప్రకటించారు. పేద, ధనిక, మధ్యతరగతి అని తేడా లేకుండా రాష్ట్రంలోని 1,15,000 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేయనున్నట్లు కూడా తెలిపారనమాట. ఈ పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున ఈ బీమా అందనుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 2026 జూన్ 2 నుంచి దీన్ని అమలు చేసేటువంటి యోచనలో ఉన్నట్లుగా కూడా ఆయన చెప్పుకురావడం జరిగింది. ఇక తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి షెడ్యూల్ తెగల రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం 12,600 కోట్లను కేటాయించింది. ఈ నిధులను ఇంద్రసౌర గిరిజల వికాసం పథకం ద్వారా ఖర్చు చేయనున్నారైతే తెలుస్తున్నట్లుంది. సో మొత్తంగా ఈ బడ్జెట్లోని ప్రభుత్వం విద్యార్థులు కావచ్చు, యువత, దివ్యాంగులకు తీపి కబరైతే చెప్పిందని అయితే అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే అటు నిరుపేద, వెనకబడినటువంటి వర్గాల పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందించడంతో పాటు వారికి అన్ని విధాలా అండగా నిలవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కూడా బట్టి స్పష్టం చేశారు. పారిశ్రామిక శిక్షణ పొందుతున్నటువంటి యువతను ప్రోత్సహించేందుకు ఐటీఐ కావచ్చు, ఏటీసీలలో చదివేటువంటి ప్రతి విద్యార్థినికి నెలకు 2,000 చొప్పున స్కాలర్షిప్ అందజేస్తామని కూడా చెప్పుకురావడం జరిగింది. ఇకపోతే దివ్యాంగ విద్యార్థులకు వారి శారీరక వైకల్యం చదువుకు అడ్డం కాకూడదనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం వారికి ఉచితంగా రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వెహికల్స్ ను కూడా పంపిణీ చేయబోతున్నట్లుగా కూడా చెప్పారు. ఇప్పటి వరకు పాఠశాల విద్యార్థులకే పరిమితమైనటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై ప్రభుత్వ ఇంటర్ విద్యార్థులకు కూడా విస్తరించనున్నట్లు కూడా ప్రకటించడం జరిగిందనమాట. అయితే 2026 చివరి నాటికి సనత్ నగర్, అదేవిధంగా ఎల్బీ నగర్, అల్వాల్లో నిర్మిస్తున్నటువంటి టిమ్స్
హాస్పిటల్స్ ను కూడా ప్రారంభిస్తామని కూడా బట్టి చెప్పుకురావడం జరిగింది. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి నగదు రహిత ఆరోగ్య భద్రతా పథకం అయినటువంటి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అంటే ఈహెచ్ఎస్ ను కూడా ప్రారంభిస్తున్నట్లుగా కూడా బట్టి విక్రమార్క ప్రకటించారు. ఇకపోతే రాష్ట్రంలోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ హాస్పిటల్స్ తో పాటు 421 ఎంపానల్ ప్రైవేట్ హాస్పిటల్లో 1998 వ్యాధులకు ప్రభుత్వ ఉద్యోగులు అండ్ పెన్షన్లు చికిత్స పొందవచ్చు అని కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే ప్రతి ఉద్యోగికి డిజిటల్ కార్డు కూడా అందజేస్తామని వెల్లడించారు. అదేవిధంగా ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలకు ఇక్కడ భారీగా నిధులు కేటాయించారు. అయితే దాదాపు అంటే ఈ ఉన్నటువంటి 6 గ్యారెంటీలు ఏదైతే ఉందో అమలుకు 50,713 కోట్లు కూడా నిధులు కేటాయించినట్లయితే తెలుస్తా ఉందన్నమాట. నీటితో పాటు అటు మూసి సుందరీకరణకు కూడా ప్రభుత్వం దాదాపు 1,500 కోట్లు కేటాయించినట్లయితే తెలుస్తోంది. ఇక ఈ బడ్జెట్ లో మొత్తంగా ఏదైతే కొడంగల్ ప్రాంతాన్ని కూడా ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించడంపై కూడా తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. సీఎం నియోజకవర్గం కావడం వల్లే కొడంగల్ ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ నిధులు కేటాయించారని కూడా ప్రతిపక్షాలు ఇక్కడ ఆరోపిస్తా ఉన్నాయి. సో అంతేకాకుండా అటు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2,29,720 కోట్ల రెవెన్యూ సంపాదిస్తామని కూడా గత బడ్జెట్లో ఈ ప్రభుత్వం చెప్పిందని, కానీ కేవలం ఇప్పుడు 2,03,000 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని కూడా ఈ బడ్జెట్లో చెప్పారని కూడా బీఆర్ఎస్ అయితే మరోపక్క విమర్శలు అయితే చేస్తూ ఉంది. ఇకపోతే మరోవైపు గత బడ్జెట్లో 6 గ్యారెంటీల అమలుకు కేటాయించినటువంటి మొత్తం కంటే ఈ బడ్జెట్లో దాదాపు 6,000 కోట్లు తగ్గించారు. అంటే దీంతో 6 గ్యారెంటీలు ఎలా అమలవుతాయన్నటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని కూడా చాలా మంది బీఆర్ఎస్ నేతలు అయితే అక్కడ మాట్లాడడం జరుగుతుంది. సో ఏదైనప్పటికీ కూడా ఇక్కడ మేజర్గా మనం చూసుకుంటే కొడంగల్కి ప్రత్యేక నిధులు కేటాయించడంపైనే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున అక్కడ విమర్శలు అయితే గుప్పిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనం చూసుకోవచ్చు, ఏదైనా అంటే ఒక్కొక్క నియోజకవర్గం అంటే సీఎం అన్నప్పుడు ప్రతి నియోజకవర్గం సమానంగానే ఉండాలి, కానీ ప్రత్యేకంగా సీఎంకి సంబంధించినటువంటి నియోజకవర్గం కొడంగల్ ఏదైతే ఉందో ఆ నియోజకవర్గానికి ఎందుకు ఇంత స్పెషల్ ప్రియారిటీ అని కూడా అక్కడ బీఆర్ఎస్ఏ వాదిస్తూ ఉంది. ఇదే అంశం మీద కూడా కొంచెం వాగ్వాదం కూడా జరిగినట్లయితే తెలుసు. సో చూడాలి మరి ఇన్ కేసు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్లో ఎవరు ఏంటి అనేది అయితే ఇంకా మొత్తంగా ఒక క్లారిటీగా అయితే రానుంది. బట్ ఇంతవరకు కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి బడ్జెట్లో కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో మరి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.